వెల్కమ్ బ్యాక్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. టైం వచ్చేసి 8 కావస్తుంది. వీళ్ళైతే ఛాయ్ తాగేసి నిమ్మలంగా ఇప్పుడే టిఫిన్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనకు టిఫిన్ వచ్చేసి చపాతీ పూరియా చపాతీ. ఎందుకు ఇంత పొద్దున చపాతీ అనుకుంటున్నారు? తినాలనిపిస్తుంది. ఎప్పుడు పొద్దు అంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా చపాతీ చేయలే కదా సిరిసా? దోశలో ఇంకేమైనా చేస్తారు కదా? ఎక్కువ చేయము, అప్పుడప్పుడు చేస్తాము. కాకపోతే బీట్రూట్ తీసుకొచ్చినాం మార్కెట్లో పోయి. ఆ బీట్రూట్ ఫ్రై బాగుంటాయి చపాతీలకు అని చెప్పి చపాతీ చేస్తున్నాం. మరి బీట్రూట్ సరిపోతుందా? చపాతీలకు బీట్రూట్ అది కూడా ఎంత అదుకున్నా పోతూనే ఉంటుంది. అది ఏం సరిపోతుంది బీట్రూట్? సరిపెట్టుకుందాం అని సరిపెట్టుకోవాలి. అన్న కొడుకు వచ్చిందిగా, చాలా రోజుల నుంచి ఇష్టం ఎక్కువ చపాతీ బీట్రూట్ అంటే. చిన్న కనుక అయితే వచ్చినప్పటి నుంచి అడుగుతుండు. అయితే తీసుకొచ్చినామని తెలిసి ఎప్పుడు వేసారని అడిగిండు. ఈ రోజు చేసామని చెప్పి ఈ పని మీద కూర్చున్నాం. ఇక మంచి పని చేశారు, కానీ ఎర్లీ మార్నింగ్ తొందరగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ 8 అవుతుంది. ఇవి వేసరికి 1 గంట అవుతుందా? ఇది 9:30 అవుతుంది. తొందరగా స్టార్ట్ చేసారు, లేట్ అయిపోయింది. అదే గుడ్ మార్నింగ్. టైం పడుతుంది. పిండి కలపడానికి టైం పడుతుందా? నువ్వేం చేస్తున్నావు? బీట్రూట్ పొట్టు చేస్తున్నావా? ఇవి సరిపోతాయి? ఇవో నేను కొనే అవి మరి ఎట్లా సరిపోవు కదా? కొంచెము మామిడిపళ్ళ జ్యూస్ చేస్తా. మామిడిపళ్ళ జ్యూస్ దీనికేనా? చపాతీ లెక్క అవుతుందా? పుల్లగా ఉండదు అది? ఎందుకు పుల్లగా ఉంటుంది? తీయ ఉంటుంది. మామిడిపళ్ళ తీయ ఉంటుంది. చక్కెర వేస్తా, పాలు పోస్తా. అప్పుడు స్వీట్ అవుతుంది కదా? స్వీట్. చపాతీగా ఉన్న స్వీట్ అది కొని తింటారా? కర్రీస్ కారం అది కొని తింటారు. నువ్వు డిఫరెంట్ టేస్ట్ ట్రై చేస్తావు. ఎప్పుడైనా చేసేది ఫస్ట్ టైం? ఏంటిది? చపాతీలకు మ్యాంగో పిక్కల్, అదే మ్యాంగో జ్యూసేనా? అసలు పూరీలు చేస్తారు కానీ పూరీలనే వేసుకోవచ్చు, చపాతీ అయినా తినచ్చు, ఏదైతే లేవన్నా తినచ్చు. ఇప్పుడు ఎట్లా చేస్తావు మళ్ళీ 2 ఐటమ్సా? ఆయన ఊరికి అడుగుతున్నాము, నిన్న నుంచి మొత్తుకుంటున్నాం, నాకు ఎప్పుడు చేస్తారు. అదే ఇష్టం ఉన్న ఫుడ్ పెట్టాలంటే నిజంగా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. తీసుకొచ్చి చేద్దామంటే మన ఊర్లోనేమో ఇది దొరకవు. మొన్నటిదాకా వెయిట్ చేసి మొన్న మార్కెట్లో తెచ్చినాం అవి. అయినా నిన్న ఒకరోజే గ్యాప్ ఇచ్చింది. అడిగిండు, చేస్తాం చిన్న సాయంత్రం చేస్తాం అనుకున్నాం. నిన్న సాయంత్రం టైం కాలేదు, చేయలేదు. సరే ఈరోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే అవుతుంది ఇక. కానీ మంచిదిలే బీట్రూట్ అంటే మీకు కూడా మాకు కూడా బ్లడ్ సర్కిల్స్ కానీ ఇంకా బీట్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటి? బ్లడ్ మంచిగా వస్తుంది, రక్త కణాలు పెరుగుతాయి, నాకు బలం వస్తుంది అంటే మీకు కూడా అంతే కదా. ఇంకా క్యారెట్ మన ఇది ఉంది కావద్దు, కీరకాయ, దోసకాయ కర్రీ కూడా వండుతాను కదా. ఆ దోసకాయలు అట్నే పోతున్నాయి. కీరకాయ అంటే ఏంది? దోసకాయ అంటే ఏంది? కీరకాయ ఏమంటారు? ఇంకేమంటారు దాన్ని? 2 పేరు ఉంటాయి దానికి. దోసకాయ అంటారు, బుడుమకాయ అంటారు. ఇప్పుడు నేను చెప్పింది కీరకాయ ఒకటే పేరా? ఒకటే, దోసకాయ అనేది వేరు. సరే అది కూడా వండుతానుగా, అది కూడా సేమ్ వండితే ఒకవేళ ఎట్లా దీనికే పూరి కోసమే చేయి, అంటే చపాతీలకే చేయి. అలాంటి కర్రీలు అద్దుకోవడానికి బాగుంటాయి. ఈరోజు టిఫిన్ ఇంకా లంచ్ దాకా పోలే మీరైతే. నేను అదే తొందరగా వేసిరు అనుకో బయకడ పోవాలి, మళ్ళీ గడ్డం వేయాలి. నిన్న ఒక పని అయిపోయింది ఒడ్ల పని, ఈరోజు గడ్డం వేసినాం అనుకో, ఈ రోజుకు ఒక పని రోజుకు ఒక పని అవుతూ ఉంటుంది. ఏ చిన్ను ఇప్పుడే గారు నువ్వు చాయ్ తాగింది అట్లా తాగొద్దు, వాటర్ సరేనా? చల్లదనం వేడి తాగి ఎంబడే చల్ల తాగొద్దు. పిల్లలు వేసిరా వీళ్ళిద్దరు ఆడుతురా? నాని గుడ్ మార్నింగ్ రా. ఎప్పుడు లేచినవరా నువ్వు? 10 గంటలు లేచినావా? నీకు టైం తెలియదు కానీ ఏదో ఒక టైం చెప్తావు కదా. 7:30 అంటావు, 10:30 అంటావు. ఏడిపోయినారా? ఏమైంది? ఎత్తుకోక వాడే రే. వాడికి ఎత్తుకోవాలంటే వద్దు, ఇప్పుడు వద్దు సరేనా? నీకేమో ఎత్తుకోవాలంటే ఇష్టం, వాడేమో నీ మీద ఉండడు. ఎట్లా వస్తుంది చూడు, పైకి ఎక్క నీకు. నాని పైకి ఒక బేట కిరాంచ్ ఎట్లా వస్తుంది చూడు, పైకి పోనీ సరేనా? ఏమొచ్చిందిరా? వా క్రాఫ్ట్స్ ఆడుతురా, గుడ్ గర్ల్ అన్న. అరే ఇవి అతుకపోతే అరే దీనికి మంచిగా ఉందిరా ఇది, నేను ఎప్పుడు చూడలే. ఏం చేస్తారు దీన్ని? హారతి కాదురా, దీంతో ఒక ఏదైనా వెరైటీ అయితే ట్రై చేయాలి. ఆడుకోరు మంచిగా, ఇలాంటి గేమ్స్ ఆడుకోవాలి, ఎప్పుడు ఆడుకున్నా సరేనా? ఎవరు వచ్చిర్రా? వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి పిల్ల వ్లాగ్స్. ఎప్పుడు తీసా జ్యోతి వీడియోలు? టైం సెట్ అయితే
టైం సెట్ అయితే లేదు కదా. టైం అయితే తెలుసా ఇప్పుడు 8:10 అవుతుంది. మా జ్యోతి ఇప్పుడు లేచింది. నిన్ననే చెప్పినా మా జ్యోతి గురించి. జస్ట్ చెప్పినో లేదో అదే పాటిస్తుంది. నిద్ర వచ్చింది వాడుకున్నా, లేచిన మొహం కడుపు. మేము రాత్రి పోయినా తెలుసు 2:30 నేను. ఎప్పుడు లేచిన నేను 5:40కే లేచిన. నేను మార్నింగ్ 4కి లేచిన. 4కి లేచి ఏం పోయేదా బాక్స్ పెట్టి మళ్ళీ వాడుకున్నా. గది అట్లుంటుంది మనతోనే. మబ్బులో లేచి వండుకుంటే నిద్ర ఎక్కువ వస్తుంది. ఎంతైనా అట్లా వండదు జ్యోతి. ఆడపిల్ల అన్నప్పుడు ఆడపిల్లనే. మరి ఆడపిల్ల లెక్కనే ఉండాలి. అట్లా సౌండ్ రావద్దు చాయ్ తాగితే. రావద్దా? మరి కాలుతుంది, అందుకనే ఊపి ఆగుతున్నాం. ఊపి తాగాలి. తాగేటప్పుడు మన సౌండ్ ఎందుకు వస్తుంది? రావద్దు అట్లా. ఈ ప్లేస్ కబ్జానా నీకే? రేపొంది మర్చిపోయా. తొట్టి తీసి పక్కన పెట్టి కూర్చుంటా. అబ్బా తులసి చెట్టు తీయొచ్చు జ్యోతి, ఎదురుగా ఉన్నది. మరి ఫస్ట్ ఎందుకు తీసిరు? అది ఎండ కొడుతుంది తీసినాము. మరి ఇగో కూర్చుంటే అమ్మకు అంటే అమ్మ కోసమే కూర్చున్నాడా? కరెక్ట్. అట్లా మరి ఫోటో బయటనే వేద్దాం. బయట వేయొద్దు అట్లా. ఎందుకు? ఫ్రేమ్ కట్టించుకోవచ్చు బయట ఒకటి. బాగా బ్యానర్లే బయట ఉన్నాయి కానీ లేక ఒక ఫోటో లైట్ ఫోటో వేసుకొచ్చి బయట వేసినమాట అయిపోయి. ఎదురుగా కట్టించుకోవాలి ఎప్పుడైతే. అదే ఎదురుగా మాకు మీకా కట్టించుకోరు. మీకు కొత్త ఇంట్లో పోయినాక గాసేదని చెప్పితే ఇంకా పెద్దగా కట్టించుకోరు. ఏం నాయన తమ్ముడు రా పైన ఎక్కిండా? అరే చూడిపోరా కనబడతాడు. ఉరుకు పైగో సౌండ్ వస్తుంది. కింద పడగల మంచిగా జాగ్రత్త. చెప్పు చిన్న. ఈరోజు పోతావా? మీ డాడీ వస్తున్నాడు. పోతారే? ఎవరన్నా మీ ఇంటికి పోరా అంటే మేము ఎప్పుడు పోతాం అనుకుంటారు. వీడి ఏమని చెప్పినామనుకో కిందికి వచ్చినావారా? ఎవరు తీసుకొచ్చారా కిందికి? ఎవరు తీసుకొచ్చారు నేను? పైకి ఒక్కడ పోయి బిల్డింగ్ మీద ఆడుతున్నారు. వీళ్ళందరూ కింద ఆడుకుంటుంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు బిల్డింగ్ పైన సౌండ్ అయినా పడుతుంది. వీళ్ళేమో కింద ఆడుకుంటారు. ఎటు వేరే అంటే తమ్ముడు పైన తొలకరమ్మని చెప్పిన. సడన్గా వచ్చింది జెట్ స్పీడ్లో. మళ్ళీ చిన్న ఎత్తుకొచ్చిందా? అయిపోయిందా ఇది కూడా? సరిపోతా ఏమో నాకు డౌట్. ఇది సరిపోతలేదు. సరే అడ్జస్ట్. నైట్ కర్రీస్ ఏమో అడ్జస్ట్ కాదు. అలా మాడికాయ అది చెప్పలే అది సపరేట్ కదా. ఇళ్ళకే చపాతీలకే అది కొద్దిగా చపాతీలకే సిరీస్. బీట్రూట్ అయితే కలపాలి కదా. అది సపరేట్ కదా. నేను అదే అంటున్నాను. మరి ఇళ్ళకే అంటే 2 మిక్స్ చేస్తారని నేను అనుకుంటున్నా. అసలే కొత్త టేస్ట్ అన్నది మళ్ళీ అక్క ఇంకేం కొత్త టేస్ట్ చేస్తాను నేను అనుకుంటున్నా. అయితే బీట్రూట్ ప్లస్ మ్యాంగో అంతే కదా. చూద్దాం. గిరి జ్యోతి మనకి ఏ పని లేనప్పుడు పిల్లలు ఏ పని చేస్తే ఆ పని చేయాలి కదా. ఏమో ఒకసారి ట్రై చేద్దామని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? జైనికి పెద్ద విద్య చదువుతుంది. అది పిల్లలు చిన్న నాన్న పాప చేస్తుంది అవి. అందుకని నేను కూడా చేస్తున్నాను. ఏం పైదా నువ్వు చేస్తుంది? రే జుట్టు విక్కరా. పింక్ కలర్ ఖుషి అతడు నీ జుట్టు పెరిగా నీ పని అవుతుంది. అప్పుడు దొరుకుతాడు అనుకుంటున్నావు. వాడు అలా అక్కకి దొరకడు. అప్పుడు జఫ్ దొరుకుతాడు. క్రియాన్స్ అంటేనే స్పీడ్. ఈ జుట్టు అయితే ఇంకా మస్తు ప్రేమతో ఇష్టంతోనే ఇట్లా పట్టి గట్టి ఇచ్చాడు కదా. తమ్ముడు చదివిందా నాన్న నీకు? మూతి కడుకోపో. సెట్ అయిందా? అంటే దానిలోకి పెడుతున్నావా? అట్లా కాదు, కొత్త క్రియేటివిటీ ఇవ్వాలి. అవేంటి స్క్వేర్ ఇవన్నీ అవే కదా. ఇట్లా చేయదు. గట్లనే చేస్తున్నా. నువ్వు ఏదో వాళ్ళకి నేర్పియాలి. ఇట్లా ఏ అని పిల్లలకి చెప్పాలి కదా. నువ్వేం చేసి ఇగో ఈ రెడ్ కలర్ లేనే లేదు. ఎడబడేసిరేమో ఈ సైజ్ లా. ఆడ ఇందాక ఆల్ఫాబెట్ ఈ సైజ్ అన్న అది పింక్ నాన్న. ఇందాక ఆల్ఫాబెట్స్ లేవు. పిల్లలు ఆడి అన్ని కూడా కొడుతురు జ్యోతి. అన్ని నానే. ఏం నాని లేకపోతే కూడా కొడతారు. ఏది అది కూడా సబ్స్క్రైబర్ పంపించారు. సో మన ఇంటికాడ చెట్లు అయితే మంచిగా మొలుస్తున్నాయి. మా జ్యోతి పెట్టిన చెట్లు ఇవి. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఇది పసుపు జ్యోతి. ఇది ఏమంటారు? కాదోతి ఇదేమో చెట్టు అంటారు కదా. అల్లం కాదు గిరి ఇది నా నోరు తిరగలే జ్యోతి. ఇది కనకాంబరాల చెట్టు. ఇదేమో అల్లం అట. పసుపు కాదు కదా అల్లము. ఇక దీంట్లో కూడా ఒక గుర్తొస్తలే చెట్టు. కనకాంబరాల చెట్టు. ఇది కూడా కనకాంబరాల చెట్టు. ఇది కూడా కనకాంబరాల చెట్టు. నిన్న మా జ్యోతి అయితే ఇవన్నీ పెట్టింది. అన్ని మొలకెత్తినాయి. కానీ చెప్పాలి మరి పెరుగుదా వెళ్ళా అని చెప్పేసి.
ఇంత చిన్న డబ్బాలు అగంత పెద్ద చెట్టు పెరుగుతుంది జ్యోతి నాకు అర్థం కాదు. ఇంట్లో ఎవరు కూర్చుని చెయ్యాలి నీళ్ళు పోసినట్టు పెట్టిరు అసలు ఇది కిందనే పెట్టి మరి అత్త మీ తమ్ముడే కనకాంబరం చెట్లు మొత్తం ఇక్కడ బయట ప్లేస్లో పెడదాం అనుకున్నాము. ఈ ప్లేస్ మొత్తం దానికోసమే. కాకపోతే 2 వానలు వాడు గట్టిగా పడ్డాయి అంటే దానికి తీసి పెట్టాలి. ఇప్పుడు పెట్టినా అనుకో కూలు మొత్తం దొవుతాయి అని చెప్పేసి పెట్టలేదు. ఎందుకు చెప్తున్నావు చెప్తావి అయితే కొత్త కూడా వస్తుందా? అయితే నేనే పెట్టిన మల్లె చెట్లు మా జ్యోతి తెచ్చిన ఉండే నేనే పెట్టిన. దీనికి సపరేట్గా నీళ్ళు పోస్తున్నా. ఇప్పుడు పోయలే ఇంకా పోయాలి. అవి మంచిగా లేచినాయి. అమ్మ పెట్టిన చెట్టు లాస్ట్ 2 చెట్లు అందుకని అవి మంచిగా కాపాడుతున్నాం అమ్మ పేరు మీద. ఇంకా లేసా కదా హైట్ అంటే గుబురు వస్తుందా లేకపోతే ఎట్లా గుబురు వస్తుందా? కట్ చేసుకోవచ్చా చుట్టూ మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక అమ్మ గుర్తిగా ఎంతైనా. అయితే ఇంకోటి ఏంటంటే ఇక మంచిగా ఉండనీకు అని చెప్పేసి చెల్లె వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మరి ఇగో ఇటుకలు తెచ్చింది మంచిగా ఇట్లా వాటర్ పెట్టి కొద్దిగా కాలువలకి వేసి నీళ్ళు బయటకు పోకుండా వేద్దామని చెప్పేసి మా జ్యోతి ప్లాన్. అయితే నేనే చెప్పిన ఎర్రమట్టి నేను తీసుకొస్తా. ఇటుకలు తెచ్చినావు నువ్వు ఎర్రమట్టి తీసుకొచ్చి ప్లాన్ చేద్దాం. ఇంకా సరిపో మరి 30 ఇటుకలు పడతాయి జ్యోతి. అప్పుడు నేను పెట్టినా కదా. నెక్స్ట్ టైం అట్నే పట్టుకరా తీసుకొచ్చినాక అన్ని సెట్ చేసేసి కనకాంబరాలు మొత్తం పెడదాం బయట. అటైతేనే బెటర్. నీకు పింపుల్ ఏం చెప్తుడా పిసుకాలా ఇష్టం నాకు కసర వస్తుంది అది మరి పుండు అయితే కట్టిన వాడు బయటకు వచ్చింది. దాచోతి లోపల రా. మనం బయట ఉంటే ఇది కూడా బయటకు వచ్చిండు. క్రియాంష్ లోపల పెట్టా లోపల ఎటువేరు అంటున్నావా? దా. సో నిన్న సాయంత్రం అయితే వానమో లేదని చెప్పేసి సాయంత్రం నిన్న అవి సొడ్లని పక్క సంచిలో కట్టి పెట్టినాం కదా. ఇక సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ వేసినాము. ఇక రైస్ మిల్ తీసుకోమంటే రైస్ మిల్ కాడ ప్లేస్ లేదన్న, టైం పడుతుంది, నువ్వు తీసుకొచ్చిన మళ్ళీ వేస్ట్, ఇక్కడ క్యూ పెట్టాలి, నేను చెప్పినప్పుడు తీసుకురా అని చెప్పిండు. ఇక అమాసం ముందు తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది అన్నారు. అమాసం ముందు రోజు మేము మళ్ళీ ఒడ్లు పట్టేయాలి. ఇక టిఫిన్ అయితే నడుస్తూ ఉన్నది. సరిపోతే ఎన్ని చేస్తారు శిక్ష? మంచిగా 2 వేయాలి చపాతీలు లేకపోతే 3 వేయాలి. మరి పెద్ద చేస్తున్నావు చిన్న రాదు? దొడ్డుగా అయితే అంటే ఎక్కువ అయితేనే యాస్ట్ వస్తుందా? పొద్దు కదా అట్నే ఉంటుంది పని చేస్తే. అందుకే పెద్దనే చేస్తున్నా. ఫస్ట్ చేస్తే చిన్ననే ఉండే. ఏదైతే చూస్తే ఒక హ్యాండే కదా, ఏదో ఒక హ్యాండ్ వేస్తేనే పని అవుతుంది. ఆమె లెఫ్ట్ హ్యాండ్ వేస్తుంది. నువ్వు ఎట్లా వేస్తావు మరి? నీకు వాళ్ళు నేర్పించేసి శిక్ష? తెలియదు, అలవాటు. నువ్వే నేర్చుకున్నావు? గ్రేట్ జ్యోతి. అప్పుడు అమ్మ మబ్బుల్నే పోతుండే కదా, ఏం నేర్పిలే. నువ్వు నేర్చుకోవాలని చెప్పు జ్యోతి. అమ్మ మస్తు మొత్తుకుంది. ఏమని? ఒక్కదాని బిడ్డ అత్తగారికి పోయినా పెట్లుండాలి, అన్ని నేర్చుకోవాలంటే నువ్వు విన్నావా చెప్పు? మిషన్ నేర్చుకోమంటే అన్నిసార్లు చెప్పింది అమ్మ. నేను అనేది వంట గురించి అని అంటున్నా. ఈ వంటలు వచ్చా నీకు? నిజం చెప్పు జ్యోతి. ఫిష్ ఫ్రై చేస్తావా? ఫిష్ కర్రీ చేస్తావా? ఫిష్ సాంబార్ చేస్తావా? ఫిష్ పులుసు పెడతావా? ఫిష్ ఇంకేముంటాయి? అన్ని చేస్తా కానీ మేము ఎప్పుడైనా బయట పని చేసినాం. ఒక కూర వండు జ్యోతి అంటే నేను ఉండనే. నాకు తెలియదే, మాడిపోతుంది. వద్దే అన్నం అప్పటికి కూడా రాదు. అదే వద్దే, మాడిపోతుంది. మా ఇంటికాడ అయితే చేస్తా. వేయదట. మేము బయట ఒకటి పార్సల్ దొరికినప్పుడు ఒట్టకాడ కొంచెం వెజ్ చేయొచ్చు, అది అయితే అస్సలే వేయలేదు. అట్లా చెప్పొద్దు, అట్లా బదలం చెప్పొద్దు. కాదు, నిన్న ఆమె వంటకాడికి రమ్మంటేనే కదా రాలేదు. అవునా జ్యోతి? పండు పచ్చడి వేసుకున్నా. నువ్వే వేసినావా? మేము రాత్రి తిన్నావా? ఎంత ఉప్పు వేసినా చూద్దా? అది ఆల్రెడీ కలిపి పెట్టింది కదా, ఉప్పు ఎక్కువైనట్టు. ఆ ఉప్పు ఎక్కువైంది. రాత్రి అన్నం 4 పోయింది దెబ్బకు. పల్సా కలుపుకొని తిన్నాం. రాత్రి వేరే కర్రీ లేకుండా అదే కర్రీ ఉండే. రాత్రి 12:30కి తిన్నాం. ఉన్నది మస్తు ఉంది. అది ఎట్లా ముత్తుకుంటావు? అంత ఉప్పు వేసుకుని అలా. మీకే ఎక్కువైంది ఉప్పు. శిరీష మీరు తిన్నారా అమ్మ చింతకాయ తక్కువ? మరి మస్తు ఘోరంగా ఉంది తెలుసా ఉప్పు. అలా నిజం చెప్తున్నా. అన్ననే అన్నాడు, అన్న ఉప్పు ఎక్కువ తిన్నాడు కదా. అరే ఏం తెలియదు అన్నాడు ఒకటి షాక్. నేను చెప్పిన చెల్లెకి అందా తెలియదు అన్న ఎప్పుడు చేయదు కదా. నేను అదే అన్న మరి రాత్రి అన్న. నేను నాకు తెలిసినప్పటి నుంచి అంటే 5th వరకు ఊర్లో ఉన్నాము. 6th నుంచి అటు పోయినాక 6th నుంచి కొన్ని రోజుల వరకు నేనే చేసిన కదా వదిన వచ్చేదాకా. అవును కరెక్ట్. తినలే అప్పుడు మేము తిన్నాం. మరి ఇప్పుడు మర్చిపోయినావు కానీ వదిన పెళ్ళి అయినాక మర్చిపోయినాను. మళ్ళీ తర్వాత నా పెళ్ళి అయినాక నేర్చుకున్నాక. ఏదైనా అంతే జ్యోతి, చేస్తేనే పని గుర్తుంటది. మర్చిపోయినా మర్చిపోయినట్టే ఉంటది. అప్పుడు 10 మందికైనా వండి పెడుతుండి. ఒక రోజు బిర్యానీ చేసిన గుర్తుందా? నువ్వా? అది నువ్వు బిర్యానీ నువ్వు రామప్రసాద్ వచ్చిండు ఆ రోజు. నాకు గుర్తులేదు జ్యోతి. వెజ్ బిర్యానీ పప్పుచారు చేసిన. నువ్వేనా? రామన్న మనం 5గురము ఇంకెవరో వచ్చి. అయితే శిరీష గుర్తుపెట్టుకో,
జ్యోతి కూడా నేను వంటలు వండుతుంది. మర్చిపోతా ఆమె ఈడ అంటే అట్లా కాదు ఈడ చెయ్యమంటే నాకు రాదే నేను చెయ్యని అన్నం పనికే రాదంటది ఇంకా ఆమె వెజ్ బిర్యానీ చేసిందంటే నేను ఎట్లా నమ్ముతా వండుతుంది. కాకపోతే ఇప్పుడు ఈడుంటది ఈడ ఇద్దరు ఉన్నారు వాళ్ళే వండాలి అన్నట్టు ఉంటది. అయితే ఏముంది అమ్మారెడ్డి కాడ సుఖపడాలి కాబట్టి అట్లా ఉండు, అట్లా ఉండదు. పడే టైంలో వాడాలి. నిన్న కొంచెం వంటకాడికి రాజ్యోతి అంటే రాలేదు. రాదు రాదు అంటే ఎట్లా రాదు అమ్మారింటికి వచ్చింది ఆమె నిమ్మలంగా ఉంటది. ఆమెను ఉండాలి బావ. ఎవరైనా అమ్మ వాళ్ళ ఇంటికి పోతేనే నిమ్మలంగా ఉంటారు కానీ అది అనుడే ఇది చూసినావా ఉండాలంటుంది మళ్ళీ చేయాలంటుంది. అంటే రెండు మాటలు ఏమో మాట్లాడుతున్నారు. చెయ్యాలంటే టైం బట్టి హెల్ప్ చేయాలి, టైం బట్టి దాన్ని చెయ్యాలి. రోజైతే మేము చెప్పాం కదా, చెప్పిన టైంలో హెల్ప్ చేయాలి కదా. వీళ్ళేటన్నా బయటికి పోతే దోశలు కోసి పెట్టింది బావా, వేడి వేడిగా తిన్నాం వచ్చేసరి. ఆ రోజు బుడ్డోడు సతాయించుడు వాడు వండబెట్టి పోయి గిన్నెల కాడ కూర్చున్నా. అవసరం బావ, ఒట్ట పని చేసుకొచ్చి వచ్చినాక గిన్నెలు మేము కడుక్కుంటాం కదా. చిన్న గురించి తెలుసు కదా, క్రియాన్ సతాయిస్తాడు. నీకు అలవాటు ఆగు, నీకు అలవాటు కాబట్టి నీకు సతాయించడేమో, మాకు సుక్క చూపిస్తాడు తెలుసా. సరే బావ ఒప్పుకుంటుంది. మరి అది అని నువ్వే మాట్లాడదు. అయ్యా నేను దేనికైనా రాదు, నేను తప్పన్నప్పుడు ఒప్పుకుంటా కదా బావ. అట్లా మాట్లాడుతున్నా చెప్పు ఒప్పుకుంటూ. అంతే అంతే. అక్క ఏం చేస్తుంది? తాలుస్తుందా? వద్దు తినొచ్చు లైవ్ గా, లైవ్ తినొచ్చా? అట్లా తినొద్దు శేఖర్, మీకు బాగా ఆర్కట్ పర్కత్ ఉండే శేఖర్ అట్లా తినొద్దు. వేసుకున్నా నోట్లో వేసుకున్నా అయిపోయా. ఇట్లా చేసే ఎన్ని చేసినా కానీ చెయ్య బుద్ధి కాదు. మీకు తెలుసా చేసేటోళ్ళు తినొద్దు, చేసినప్పుడు ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు ఒకటి చెప్తుంటా, ఓపెన్ కిచెన్ ఉంటుందా ఎవరింట్లో కానీ, ఓపెన్ అనే చెప్తా ఓపెన్ కిచెన్ కానీ సినిమాలో కానీ అంటే వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళ వైఫ్లు కానీ చేస్తుంటే వచ్చి తింటారు. ఎందుకు తింటారు? చేసేటోళ్ళకి ఏం కాదు, తినేటోళ్ళకి ఏం కాదు. అది గుర్తుపెట్టు. అమ్మ నాకు చెప్పింది చేసేటప్పుడు అట్లా తింటారు కదా. అది చేసి వండేటోళ్ళు అంటే నువ్వు తినొద్దు, మేము తినొచ్చు. అది నాకు తెలియదు. సరే మరి ఇచ్చి అది నేను సగం తినేది, అది ఎంగిలైతుంది మళ్ళా. నాకు మీరు అట్లా తింటే నాకు ఇక్కడ ఎంతసేపు నిల్చొని చేయాలని చెప్పు. ఇక ఇప్పటికే ఇవి అతుక్కపోతున్నాయి, కోపం వస్తుంది. శిరీష కొద్దిగా పిండి పెట్టమ్మా శిరీష, అవి వెళ్తలేవు మళ్ళా. ఏమైందా ఏమాడుతున్నారు? వద్దు పెట్ట తమ్ముడు.